డాక్టర్ వెంకటేష్ వెట్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఈ వీడియోలో పశువులలో గర్భసంచి మెలిక పడడం గురించి తెలుసుకుందాము. ఈ గర్భసంచి మెలిక పడినప్పుడు దానికి గల కారణాలు, గర్భసంచి మెలికతో బాధపడుతున్నప్పుడు పశువు చూపించే వ్యాధి లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, అలాగే గర్భసంచి మెలిక పడటంను ఏ విధంగా గుర్తించాలి, తర్వాత గర్భసంచి మెలికను ఏ విధంగా సరిచేయాలి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాము. దానికి ముందుగా ఎవరైనా ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను. పశువులలో గర్భసంచి మెలిక పడటాన్ని ఇంగ్లీష్లో యూట్రైన్ టార్షన్ అని కూడా అంటారు. గర్భసంచి మెలిక పడటం అంటే ఏమిటంటే, గర్భము దాని యొక్క దీర్ఘ అక్షం మీద తిరగబడటం. పశువులలో గర్భము మెలిక పడడానికి గల కారణాలు చూసినట్లయితే, పశువుల యొక్క గర్భంలో పిండం యొక్క కదలికలు అధికంగా ఉన్నప్పుడు గర్భసంచి మెలిక పడే అవకాశం ఉంటుంది. గేదెలకు వ్యాలోయింగ్ అలవాటు ఎక్కువగా ఉంటుంది. అంటే నీళ్ళలో పడి పొరలాడే అలవాటు ఎక్కువగా ఉండడం వల్ల గర్భసంచి మెలికపడే అవకాశం ఉంటుంది. పశువులు పరిగెత్తేటప్పుడు ఆ పరిగెత్తే ప్రదేశం ఎగుడు దిగుడుగా ఉన్నప్పుడు గర్భసంచి మెలికపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే పశువులను రవాణా చేసేటప్పుడు కూడా గర్భసంచి మెలికపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. గర్భసంచిలో పిండం చుట్టూ ఉండే పిండ ద్రవాలు తక్కువగా ఉన్నప్పుడు కూడా గర్భసంచి మెలికపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే పశువులు ఆఖరి చూడు దశలో ఉన్నప్పుడు పడుకొని లెగిసే ప్రయత్నంలో కూడా గర్భసంచి మెలికపడే అవకాశం ఉంటుంది. ఈ వీడియోలో గేదె గర్భసంచి మెలికతో బాధపడుతున్నప్పుడు రైతు తన ఇంటి దగ్గర చూసిన వ్యాధి లక్షణాలు ఏంటి అనేది ఈ వీడియోలో గమనించండి. దీనికి ఏంటి ప్రాబ్లం ఏంటి చెప్పు. ఏమేం చూసారు, లక్షణాలు ఏం చూసారు? ఇప్పుడు తిండి తినడం ఎలా, తిండి తగ్గించిందా? అంటే ఏదకొచ్చింది కదా తప్పుగా తింటుంది అనుకున్నా ఉన్నాయి. పొద్దున్న రాత్రి గడ్డెత్తి తిన్నది, పొద్దున్న గడ్డెత్తి తిన్నది, పొద్దున్న కూడా తినిపించి తిన్నది. పడుకొని లెగడానికి ఇబ్బంది, మళ్ళీ కోళ్ళు ఆట అవుతుంది, మళ్ళీ దాని అంతా అది అయిపోతుంది. మళ్ళీ అది మనం అలా పడుకోవడము, లెగటము, కడుపు నొప్పి లాగా లక్షణాలు చూపిస్తాము. ఓకే ఓకే. పేడ వేయడానికి ఇబ్బంది పడుతున్నా ఏమన్నా? పేడ రాత్రి చేయలేదండి. పేడ మాత్రం కొద్దిగా వేస్తుంది. ఓకే ఓకే. కడుపు నొప్పి లక్షణాలు ఎక్కువ చూపిస్తుంది. ఇప్పుడు ఎన్నో నెల? 12వ తారీఖు నెల అవుతాయి. ఓకే ఓకే. 10 నెలలు అయిపోయింది. గర్భసంచి మెలికతో బాధపడుతున్నప్పుడు పశువులు చూపించే వ్యాధి లక్షణాలు ఏంటంటే, కడుపు నొప్పితో బాధపడుతూ ఉండటం, ఈ కడుపు నొప్పిని తట్టుకోలేక దాని యొక్క 4 కాళ్ళను చాచి ఇబ్బంది పడుతూ ఉండటం, కుదురుగా ఒకచోట ఉండకపోవటం, పడుకున్న పశువులు లెగడానికి ఇబ్బంది పడటం, పేడ వేయకపోవటం, మేత తినకపోవడం, నెమరు వేయకపోవడం. పశువులలో గర్భసంచి మెలికను ఏ విధంగా నిర్ధారణ చేస్తామంటే, 1 రైతు చెప్పే వ్యాధి చరిత్ర ఆధారంగా, 2 మనము పశువును చూసినప్పుడు పశువు చూపించే వ్యాధి లక్షణాల ఆధారంగా, 3 పర్ వెజైనల్ ఎగ్జామినేషన్ అంటే మానం నందు చేయి పెట్టి చూసినప్పుడు మనము గర్భసంచి మెలికను కనిపెట్టవచ్చు. మానం నందు చేయి పెట్టి చూసినప్పుడు గర్భసంచి మెలిక సర్విక్స్కి ముందు ఉన్నట్లయితే దాన్ని ప్రీ సర్వైకల్ యూట్రైన్ టార్షన్ అంటారు. అలాగే గర్భసంచి మెలిక సర్విక్స్ తర్వాత ఉన్నట్లయితే దాన్ని పోస్ట్ సర్వైకల్ యూట్రైన్ టార్షన్ అని కూడా అంటారు. గర్భసంచి మెలిక ఎన్ని డిగ్రీల కోణంలో మెలితిరిగి ఉంది అనే అంశాన్ని కూడా పర్ వెజైనల్ ఎగ్జామినేషన్ ద్వారా కనుక్కోవచ్చు. అంటే గర్భసంచి మెలిక 45 డిగ్రీల కోణం నుండి 360 డిగ్రీల కోణం వరకు
మెలితిరిగే అవకాశం ఉంది. నాలుగవది పర్రెక్టల్ ఎగ్జామినేషన్, అంటే మలద్వారం నందు చేయి పెట్టి చూడడం ద్వారా కూడా గర్భసంచి మెలికను కనుక్కోవచ్చు. అంటే గర్భసంచి ఎడమవైపు మెలితిరిగి ఉందా లేదా కుడివైపు మెలితిరిగి ఉందా అనే అంశాన్ని కనుక్కోవచ్చు. పర్రెక్టల్ ఎగ్జామినేషన్ చేసినప్పుడు గర్భసంచి కుడివైపుకు మెలితిరిగి ఉన్నట్లయితే గర్భసంచికి సంబంధించిన కుడి బ్రాడ్ లిగమెంటు క్రిందకు మరియు ఎడమ బ్రాడ్ లిగమెంటు పైకి లాగినట్లు ఉంటాయి. అదేవిధంగా గర్భసంచి ఎడమవైపుకు మెలితిరిగి ఉన్నట్లయితే గర్భసంచికి సంబంధించిన ఎడమ బ్రాడ్ లిగమెంటు క్రిందకు మరియు కుడి బ్రాడ్ లిగమెంటు పైకి లాగినట్లు ఉంటాయి. గర్భసంచి మెలికను నిర్ధారణ చేసిన తర్వాత చికిత్సలో భాగంగా 1 గేదెను తిప్పడం ద్వారా అంటే రొటేషన్ పద్ధతి ద్వారా, 2 స్కాఫర్స్ పద్ధతి ద్వారా తిప్పడం అంటే ఇంగ్లీష్లో మాడిఫైడ్ స్కాఫర్స్ మెథడ్ అంటారు, 3 సిజేరియన్ చేయటం ద్వారా గర్భసంచి మెలికను సరిచేయవచ్చు. ఇప్పుడు మనం చెప్పుకున్న 3 పద్ధతుల్లో ఏ పద్ధతి ద్వారా చికిత్స చేయాలి అనేది పశువు గర్భసంచి మెలికతో ఎన్ని రోజుల నుంచి బాధపడుతుంది అనే అంశం మీద, అలాగే పశువు యొక్క ఆరోగ్య పరిస్థితి, గర్భంలోని దూడ యొక్క ఆరోగ్య పరిస్థితి మీద ఆధారపడి ఉంటుంది. గర్భసంచి మెలికతో బాధపడుతున్న పశువును వెంటనే డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళినట్లయితే తల్లి మరియు దూడ 2 బతికే అవకాశం ఉంటుంది. అలా కాకుండా లేటుగా తీసుకెళ్ళినట్లయితే అంటే ఒక 2 రోజులు లేదా 3 రోజుల తర్వాత తీసుకెళ్ళినట్లయితే తల్లి మరియు దూడ 2 చనిపోయే అవకాశం ఉంటుంది. ఎందుకంటే గర్భసంచి మెలిక పడటం వల్ల దూడకు రక్త సరఫరా అందదు, ఆక్సిజన్ అందక చనిపోయే అవకాశం ఉంటుంది. అలాగే తల్లి కూడా గర్భసంచి రప్చర్ అవ్వటం వల్ల రక్తస్రావం జరిగి చనిపోయే అవకాశం ఉంటుంది. చికిత్సలో భాగంగా రొటేషన్ పద్ధతి అయినా లేక మాడిఫైడ్ స్కాఫర్స్ పద్ధతి అయినా మనం చేయాలంటే దానికి ముందుగా మనము పశువును కిందకు పడవేయవలసి ఉంటుంది. పశువులలో గర్భసంచి మెలిక కుడివైపు ఉన్నదా లేదా ఎడమవైపు ఉన్నదా అని నిర్ధారణ అయిన తర్వాత కుడివైపు మెలిక ఉంటే కుడివైపుకు మరియు ఎడమవైపు మెలిక ఉంటే ఎడమవైపుకు పడేసి దానికి తగ్గట్టుగా తిప్పవలసి ఉంటుంది. పశువులను పడవేయటానికి రీఫ్స్ మెథడ్ను ఉపయోగించడం జరిగింది. అది ఏ విధంగా చేశామో అనేది ఈ వీడియోలో గమనించండి.
గర్భసంచి మెలికను మోడిఫైడ్ స్కాఫర్స్ పద్ధతి ద్వారా ఈ వీడియోలో సరిచేయడం జరిగింది. ఆ సరిచేయడంలో భాగంగా పశువు యొక్క ముందు కాళ్ళను వెనక కాళ్ళను తాళ్ళతో విడివిడిగా కట్టడం జరిగింది. అది ఏ విధంగా కట్టారు అనేది ఈ వీడియోలో గమనించండి. పశువు యొక్క ముందు కాళ్ళను మరియు వెనక కాళ్ళను త్రాళ్ళతో విడివిడిగా కట్టాలి. ఇలా కట్టిన తర్వాత పశువు యొక్క పొట్ట మీద చెక్కతో చేసిన పలకను ఉంచాలి. ఈ చెక్క యొక్క కొలతలు ఎలా ఉండాలంటే, ఈ చెక్క పొడవు 10 అడుగులు ఉండాలి, వెడల్పు 1 అడుగు ఉండాలి. పశువు యొక్క పొట్ట మీద చెక్క పలకను ఉంచిన తర్వాత చెక్క పలక ఒకవైపు మనుషులు నించోవాలి, రెండో వైపు చెక్క పలకను ఒక వ్యక్తి పట్టుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా పశువు యొక్క ముందు కాళ్ళను వెనక కాళ్ళను త్రాళ్ళతో విడివిడిగా మనం ఇదివరకే కట్టి ఉంచాం కాబట్టి ఆ త్రాళ్ళ సహాయంతో మనము పశువును తిప్పవలసి ఉంటుంది. ఈ పశువును తిప్పే సమయంలో ఆ పశువు యొక్క కొమ్ములను కూడా పట్టుకొని పశువును తిప్పవలసి ఉంటుంది. ఇలా త్రిప్పిన తర్వాత మానం నందు చేయి పెట్టి గర్భసంచి మెలిక వీడిందా లేదా చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ గర్భసంచి మెలిక వీడినట్లయితే మనము ఇది వరకు పలకను ఉపయోగించి పశువును ఏ విధంగా తిప్పామో అదే విధంగా తిప్పాలి. ఇలా తిప్పిన తర్వాత గర్భసంచి మెలిక వీడినట్లయితే మానం నుంచి పిండ ద్రవాలు లేదా ఉచ్చబుడ్డ అనేది బయటకు రావడం జరుగుతుంది. ఇలా వచ్చిన తర్వాత కాళ్ళకు ఉన్న త్రాళ్ళను తీసి పశువులను పైకి లేపి మానం నందు చేయి పెట్టి సర్విక్స్ పూర్తిగా తెరుచుకుందా లేదా చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. సర్విక్స్ కానీ పూర్తిగా తెరుచుకున్నట్లయితే లోపల ఉన్న దూడను బయటికి తీయాలి. ఒకవేళ సర్విక్స్ పూర్తిగా తెరుచుకోకపోతే అలాంటి పశువులకు ఫ్లూయిడ్ థెరపీ మరియు సపోర్టివ్ థెరపీ ఇచ్చిన తర్వాత సిజేరియన్ సెక్షన్ చేసి దూడను బయటికి తీయవలసి ఉంటుంది. ఇలాంటి మంచి వీడియోస్ కోసం డాక్టర్ వెంకటేష్ వెట్ యూట్యూబ్ ఛానల్ను లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.